హాయ్, దిస్ ఈజ్ విన్ను. వెల్కమ్ టు విన్ను టాక్స్. అఖండ టు తాండవం మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఒక మాటలో మెయిన్ ప్లాట్ ఏంటంటే సనాతన ధర్మం, దైవం గురించి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఆ ఫస్ట్ హాఫ్ కొంచెం స్టోరీ సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టిందేమో అనిపించింది, ఒక 1 అవర్ అలా. ఇక ప్రీ ఇంటర్వెల్ కాడ నుంచి సినిమా ఎండ్ వరకు ఎక్కడ కూడా అసలు తగ్గదు సినిమా. అన్ని హై మూమెంట్స్, ఆ డైలాగ్స్ కానీ, ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ అన్ని విజిల్ మూమెంట్స్ ఉంటాయి. ఏమాత్రం అఖండాకి తగ్గకుండా అఖండ టు తాను తీశారు అని అనిపించినట్టు అనిపించింది మనకి. ఇక బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ అయితే అఖండాలో అఘోర క్యారెక్టర్ చేశారు, దాన్ని మించి ఉంది అనేలా చేశారు. తన పాత్ర అంత ఎనర్జెటిక్గా చేశారు. ఆ వయసులో కూడా తన డైలాగ్స్ కానీ, తన ఫైట్స్ కానీ అన్ని గూస్ బంప్స్ మూమెంట్స్, విజిల్ మూమెంట్సే. ఇక బీజిఎం తమన్ గారు ఆ బీజిఎం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కొడతానే ఉన్నారు. ఆ బాక్సులు ఆ పగిలిపోతాయి అన్నంత విధంగా ఆ లెవెల్లో ఉంది మ్యూజిక్ అయితే. చాలా ప్లస్ అయింది మూవీకి అయితే. ఇక బోయపాటి శ్రీను గారు తన డైరెక్షన్, తన మేకింగ్ చాలా బాగా డిజైన్ చేశారు. ప్రతి పాత్రనే చాలా బాగా చేయించుకున్నారు. కొన్ని షార్ట్స్ అయితే కొన్ని బాలకృష్ణ గారి కోసమే డిజైన్ చేశారా అన్నంత విధంగా అనిపించింది. ఆ మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. విలన్ రోల్లో ఆది పినిశెట్టి గారిని చాలా బాగా చేయించుకున్నారు. తన పాత్రకు తను న్యాయం చేశాడు ఆది పినిశెట్టి గారు. ఇక కూతురు రోల్లో జనని అన్న క్యారెక్టర్, ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఓవరాల్గా చెప్పాలంటే ఒక ముక్కలో బోయపాటి గారు, బాలకృష్ణ గారు, తమన్ గారు ముగ్గురు కలిసి చేసే తాండవంలాగా అనిపించింది. ఈ వీడియో మీకు ఏమనిపించిందో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి.